Welcome to the Praveen Electronics channel. This is Praveen Kumar. I am also a student in EC branch. I am pursuing third year in EC branch. In my previous video, నేను ఏం చెప్పానంటే ఇంట్రడక్షన్ టు ద విఎల్ఎస్ అంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ద విఎల్ఎస్. అసలు విఎల్ఎస్ ఏంటిది, వాటి యొక్క అప్లికేషన్స్, దానికి హిస్టరీ గురించి చెప్పాను. ఇప్పుడు రఫ్గా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అసలు విఎల్ఎస్ అంటే ఏంటంటే ఒక చిప్ మీద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్లేస్ చేసే ఆ టెక్నాలజీని, ఆ ప్రాసెస్ని విఎల్ఎస్ అంటారు. అయితే దానికి హిస్టరీ వచ్చేసరికి 2 మేజర్ స్టెప్స్. దానికి హిస్టరీ వచ్చేసరికి 2 మేజర్ స్టెప్స్. వన్ ఈజ్ ద బీజేటీ ఇన్వెన్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఐసీ ఇన్వెన్షన్. అయితే ఈ బీజేటీ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారంటే William Shockley and John Bardeen in 1947, and the second major step in VLSI is invention of IC. The IC was invented in 1958 by Jack Kilby. అయితే ఈ ఇన్వెన్షన్స్ వల్ల ఇప్పుడు మనం యూజ్ చేసే విఎల్ఎస్ఐ టెక్నాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ అసలు ఐసీలో కొన్ని క్లాసిఫికేషన్ ఉంది. ఈ కొన్ని 5 కేటగిరీస్లో వీటిని క్లాసిఫై చేశారు. దేని మీద డిపెండ్ చేసి క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ప్లేస్డ్ అనే చిప్. అయితే ఒక చిప్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ప్లేస్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ ఐసీస్ని 5 కేటగిరీస్లో క్లాసిఫై చేశారు. వన్ ఈజ్ ఎస్ఎస్ఐ, సెకండ్ వన్ ఈజ్ ఎంఎస్ఐ, థర్డ్ వన్ ఈజ్ ఎల్ఎస్ఐ, ఫోర్త్ వన్ ఈజ్ విఎల్ఎస్ఐ, ఫిఫ్త్ వన్ ఈజ్ యుఎల్ఎస్ఐ. అయితే మనం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు బ్రీఫ్గా రఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగే ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీస్ అలా అడిగినప్పుడు డైరెక్ట్ 5 మార్క్ క్వశ్చన్. వన్ ఈజ్ ఎస్ఎస్ఐ, సెకండ్ వన్ ఈజ్ ఎంఎస్ఐ, థర్డ్ వన్ ఈజ్ ఎల్ఎస్ఐ, ఫోర్త్ వన్ ఈజ్ విఎల్ఎస్ఐ, ఫిఫ్త్ వన్ ఈజ్ యుఎల్ఎస్ఐ. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెట్స్ సీ ద ఎస్ఎస్ఐ. ఎస్ఎస్ఐ అంటే ఎస్ఎస్ఐ ఈజ్ అబ్రివేటెడ్ యాజ్ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక ఐసీ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఐసీ ఇన్వెంట్ చేశారు కదా జాక్ కిల్బీ అయినా, దాన్నే ఏమంటారంటే ఎస్ఎస్ఐ అంటారు. ఎందుకంటే ద ఫస్ట్ ఐసీస్ కంటైన్ ఓన్లీ ఏ ఫ్యూ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఆ ఎస్ఎస్ఐలో మనం ఓన్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ప్లేస్ చేయగలమే, వెరీ ఫ్యూ నెంబర్. అందుకని దీన్ని ఏమంటారంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఎస్ఎస్ఐ కంటైన్ దీని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనం ప్లేస్ చేయగలమంటే ఓన్లీ 1 to 100 నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మాత్రమే మనం ప్లేస్ చేయాలి. అంతకుమించి మనం ఎక్కువ అనేది ప్లేస్ చేయడం. అయితే ఈ క్లాసిఫికేషన్ అనేది మెయిన్లీ దీని మీద అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయగలం అనే దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఎస్ఎస్ఐ ఈజ్ గేట్స్. అయితే దీని యొక్క స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్కి గేట్స్ అంటే ఎండ్ గేట్, నార్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్ ఎట్సెట్రా. దాని తర్వాత అండర్ క్లాసిఫికేషన్ ఈజ్ ఎంఎస్ఐ. ఎంఎస్ఐ అంటే ఇక్కడ ఎస్ఎస్ఐ అంటేనేమో స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ప్రధానంలో కూడా ఎస్ఐ అనేది కామన్. ఇక్కడ ఎస్ఐ ఏంటంటే స్కేల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఎస్ అన్న, ఎం అన్న, ఎల్ అన్న, ఈ మాత్రమే మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎస్ అంటే స్మాల్, ఇక్కడ ఎం అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. అంటే దీంతో పోలిస్తే ఎస్ఎస్ఐతో మనం పోల్చుకుంటే దీనిలో మోర్ దాన్ 100 నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయగలం. ఎంఎస్ఐ ఈజ్ అబ్రివేటెడ్ as medium scale integration. It consists 100 to 1K number of transistors. అయితే ఈ ఎంఎస్ఐ టెక్నాలజీలో, ఈ ఎంఎస్ఐ క్లాసిఫికేషన్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేయగలమంటే 100 to 1K అంటే 1000 నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయగలం. దీని యొక్క ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వచ్చేసరికి రిజిస్టర్స్. అయితే గేట్ తర్వాత మనకి రిజిస్టర్స్. దాని తర్వాత ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అయితే దీనిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనం ప్లేస్ చేయగలమంటే 1K to 100K నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనం ప్లేస్ చేయగలం. ద ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్ఎస్ఐ ఈజ్ 8-bit మైక్రోప్రాసెసర్ అండ్ మైక్రోప్రాసెసర్, రోమ్ అండ్ ర్యామ్. దాని తర్వాత విఎల్ఎస్. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రస్తుతం టెక్నాలజీ విఎల్ఎస్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. నౌవేడేస్ ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ విఎల్ఎస్ఐ టెక్నిక్స్. ఎందుకని విఎల్ఎస్ఐ టెక్నిక్తో ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే నౌవేడేస్ మనకి టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఎట్లాగంటే ఒక ఇంటెల్ చిప్ మన లోపల ఉండే మైక్రో ప్రాసెసర్స్ కానీ లేకపోతే ర్యామ్స్ కానీ చూసుకుంటే ఒక చిన్న సైజ్ చిప్లో కనబడుతుంది. ఆ చిన్న సైజ్ చిప్ మీద మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ప్లేస్ అయి ఉంటుంది అంటే 100K to 1 million నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనే ప్లేస్. ఎందుకంటే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్యూ
మైక్రో ప్రాసెసర్లో ఏఎల్యూ ఉండిద్ది, ఇట్లా డిఫరెంట్ ప్రధానికి డీరామ్ కానీ మైక్రో ప్రాసెసర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డివైజెస్ని కలిగి ఉండిద్ది. అయితే వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూస్ చేసేది మాస్ఫెట్స్. ఆ మాస్ఫెట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ప్లేస్ చేస్తారు. ఫర్ సపోజ్ టు ఇంప్లిమెంట్ NAND గేట్ ఇట్ రిక్వైర్స్ 4 మాస్ఫెట్స్ ఎట్సెట్రా. అట్లాగే అయితే ఈ ప్రస్తుతం మనకి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా, ఇంప్రూవ్ అయ్యే విధానంలోనే మనకి ఏంటంటే ఒక చిప్ మీద మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసే విధానంలో ఈ VLSI టెక్నాలజీ అనేది ఒకటి వచ్చింది. అయితే దీని మీద ఒక చిప్ మీద మన దీనిలో ఈ VLSI ప్రాసెస్ని ఉపయోగించి మనం ఎన్ని ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేయగలంటే 100K అంటే 100K to 1 million నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనం ఒక చిప్ మీద ప్లేస్ చేయగలం. ద ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం యూజ్ చేసేది వల్ల 16, 32 బిట్ మైక్రో ప్రాసెసర్స్, DRAMs, డైనమిక్ ర్యామ్, సొఫిస్టికేటెడ్ పెరిఫెరల్స్ అంటే ఎక్స్టర్నల్ డివైస్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్, ల్యాప్టాప్ ఎట్సెట్రా. తర్వాత ఫ్యూచర్లో మనకు వచ్చే దాని తర్వాత లాస్ట్ క్లాసిఫికేషన్ ఇస్ ULSI. దిస్ ఈస్ ద అడ్వాన్స్ ఆఫ్ ద VLSI. అంటే ఇది ఇంకా మనకి ULSI అనేది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకి ఓన్లీ VLSIలో ఓన్లీ 100K to 1 million నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మనం ప్లేస్ చేయగలం. బట్ ఇన్ ULSIలో 1 million to 1 billion నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మనం ప్లేస్ చేయగలం. అందుకని దీన్ని ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ టెక్నాలజీని మనకి అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. It is abbreviated as ultra large scale integration. It consists 1 million to 1 billion transistors on a chip. ఇక్కడ మిస్టేక్ పడింది, చిప్ బదులు S పడింది, అది సెర్చ్ చేసుకోండి. ద ఎగ్జాంపుల్ ప్రాపర్టీ స్పెషల్ ప్రాసెస్ స్మార్ట్ సెన్సర్స్. ఈ స్మార్ట్ సెన్సర్స్ అంటే మనకు ఉన్నాయి కదా, రెయిన్ సెన్సార్స్, వాయిస్ సెన్సార్స్, అల్ట్రాసోనిక్ సెన్సార్స్, ఇవన్నీ కూడా ఈ ULSI మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ నోట్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్. అయితే మన నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేస్తున్నాం. అయితే దీని యొక్క క్లాసిఫికేషన్ అనేది దీని మెయిన్ క్లాసిఫికేషన్ మన ఐసీని ఎట్లా క్లాసిఫై చేసామంటే మెయిన్లీగా నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పర్ చిప్ దాన్నే బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ పర్ చిప్ మనకి ఇంప్లిమెంట్ చేయాలంటే, లేకపోతే దాని మీద మనకి ఒక చిప్ మీద మన మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయాలంటే ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ఛానల్ లెంత్, ఛానల్ విడ్త్. అంటే మోస్ ట్రాన్సిస్టర్లో మనం చూసుకుంటే దానికి ఒక లెంత్ ఉండిద్ది, దానికి ఒక విడ్త్ ఉండిద్ది. ఆ లెంత్ అండ్ విడ్త్ సైజ్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి మనం ఎంతవరకు ప్లేస్ చేయగలం అనే దానికి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ అదే రాసే నోట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పర్ చిప్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఛానల్ లెంత్ అండ్ ఛానల్ విడ్త్ ఆఫ్ ద MOSFETs. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నాలజీ. దీన్ని మనం ఏమంటామంటే టెక్నాలజీగా దీన్ని పిలుస్తున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే CMOS 3 nanometer టెక్నాలజీ. CMOS అంటేదేమో ఈ టెక్నాలజీ అంటే ఏంటిది, ఈ టెక్నాలజీలో వేరియస్ టెక్నాలజీస్ మనం ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నాలజీ మళ్ళీ వేరియస్ ఉన్నాయి. NMOS టెక్నాలజీ అని, PMOS టెక్నాలజీ అని, CMOS టెక్నాలజీ అని, BiCMOS టెక్నాలజీ అని, ఇవన్నీ కూడా మనం తర్వాత చూసుకుందాం. అయితే మనం ప్రస్తుతానికి నోవేడేస్ యూజ్ CMOS 3 nanometer టెక్నాలజీ. ఈ 3 nanometer అంటే దీని యొక్క ఛానల్ లెంత్, అంటే MOSFET యొక్క ఛానల్ లెంత్, ఛానల్ విడ్త్ ఈజ్ నియర్లీ అబౌట్ 3 nanometers. సో I hope this is a classification of ICs. I hope you all understand now. Next we see the comparison between CMOS and bipolar technology. ఎందుకంటే నీకు ఒక నోట్ చేసే చూడండి, ఫస్ట్ వీడియోలో ఒక నోట్ అని రాసా ఏంటిది, లేటర్ వి విల్ సీ ద వై వీఆర్ గోయింగ్ టు MOSFETs అపాన్ BJTs. అసలు మనం ఎందుకని BJTస్ని వదిలిపెట్టి MOSFETస్తో డిజిటల్ డివైస్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఇక నోట్ రాశాను కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటి మధ్య కంపారిజన్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా కంపారిజన్ టేబుల్లో మన నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. This is my video. If this video is understandable, then like, subscribe and share. ఇంకో విషయం, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే నేను ఇంకేమైనా నా వాయిస్ కానీ ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలపచ్చు. లేకపోతే నేను మెయిల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిలో అయినా మీరు మీకున్న డౌట్స్ కానీ లేకపోతే మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా, లేకపోతే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా మీరు దానిలో చెప్పచ్చు. సరే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.